పటాన్చెరు నియోజకవర్గంలోని కొల్లూరు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 2 వద్ద కొనసాగుతున్న సర్వీస్ రోడ్డు పనులను ఎంపీ రఘునందన్ రావు పరిశీలించారు. 10 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న పనులను అధికారులతో కలిసి సమీక్షించారు. ఎగ్జిట్ 2 వద్ద కనెక్టివిటీ లేకపోవడం, రైల్వే లైన్ సమస్యల వల్ల సర్వీస్ రోడ్డు అసంపూర్తిగా మిగిలిందని తెలిపారు. తన ప్రయత్నాలతో అన్ని శాఖల సమన్వయంతో నిధులు మంజూరు చేయించామని, డిసెంబర్ నెలాఖరు కల్లా ఆ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. మీడియా మిత్రులకు నమస్కారం. హైదరాబాద్కి మణిహారంగా నిలిచినటువంటి రింగ్ రోడ్డు తెల్లాపూర్, కొల్లూరు, ఈగలాగులపల్లి పరిసర ప్రాంతాల్లో ఉంటున్నటువంటి ప్రజలకి, ఈ ప్రాంతంలో కొత్తగా వచ్చినటువంటి ఐటీ హబ్ లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల వచ్చినటువంటి గేటెడ్ కమ్యూనిటీలకి ఎగ్జిట్ 2 అనేది గత 10 సంవత్సరాలుగా ఒక సమస్యలాగా పరిణమించింది. మొత్తం రింగ్ రోడ్ అయితే పూర్తయింది, కానీ ఎగ్జిట్ 2 దగ్గర నుంచి దిగడానికి, మళ్ళీ రింగ్ రోడ్ పైకి వెళ్ళడానికి కావాల్సినటువంటి సర్వీస్ రోడ్ల నిర్మాణాన్ని అటు రైల్వే అధికారులు, ఇటు హెచ్ఎండిఏ అధికారులు ఇద్దరూ కలిసి కోఆర్డినేట్ చేసి ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి సందర్భంలో కేవలం పిల్లర్ల వరకేసి సర్వీస్ రోడ్ నిర్మాణాన్ని 10 సంవత్సరాల నుంచి మరిచిపోయి సర్పంచ్, ఎంపీటీసీ, కౌన్సిలరు, మున్సిపల్ చైర్మన్, ఎమ్మెల్యే, ఎంపీ, ముఖ్యమంత్రి, మంత్రి అందరూ ఒకటే పార్టీకి చెందిన వాళ్ళు ఉన్నప్పటికీ కూడా 10 సంవత్సరాలుగా ఖాళీ 2 పిల్లర్ల మీద వదిలేసినటువంటి ఈ రోడ్డుని నేను ఎంపీగా గెలిచినటువంటి 2024 జూన్ నుంచి మొట్టమొదటి రైల్వే సమావేశంలోనే ఈ రైల్వే బ్రిడ్జిలు పూర్తి చేయడానికి 6 నెలలు సమయం ఇచ్చి రైల్వే జీఎం గారితో కొట్లాడి కాంట్రాక్టర్ని, పాత కాంట్రాక్టర్ రాకపోతే కొత్త కాంట్రాక్టర్ని మళ్ళీ రీటెండర్ చేసి పిలిచి ఈ 2 బ్రిడ్జిల్ని, స్టీల్ బ్రిడ్జిని పూర్తి చేసి సర్వీస్ రోడ్డు నిర్మాణం కోసం హెచ్ఎండిఏ అధికారుల చుట్టూ పలు దఫాలుగా సమావేశాలు పెట్టి ఆగిపోయినటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ కార్యక్రమాన్ని పూర్తి చేసి 25 కోట్లతో ఈ సర్వీస్ రోడ్ కార్యక్రమాన్ని ఇప్పుడు తిరిగి పని ప్రారంభించడం జరిగింది. ఒక దశాబ్ద కాలం ఎమ్మెల్యేలు ఇక్కడే ఉంటారు, మంత్రులు ఇక్కడే ఉంటారు. ఈ ఎగ్జిట్ 2కి చుట్టుపక్కల అనేక రకాలైనటువంటి గేటెడ్ కమ్యూనిటీస్ వచ్చినాయి. సాఫ్ట్వేర్ మిత్రులు అయితే ప్రతిరోజు ఉదయం 2 గంటలు, సాయంత్రం 2 గంటలు ట్రాఫిక్లో రకరకాలైనటువంటి అవస్థలు పడుతున్నటువంటి విషయాన్ని జరిగినటువంటి అసౌకర్యానికి చింతిస్తూ మీరందరూ గొప్ప మెజారిటీ ఇచ్చి పటాన్చెరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నన్ను పార్లమెంటుకి పంపించినందుకు నా బాధ్యతగా ఈ రైల్వే బ్రిడ్జిని, ఈ సర్వీస్ రోడ్ల కార్యక్రమాన్ని నెలకొక మీటింగ్ చొప్పున పెట్టుకొని పూర్తి చేయడానికి అని చెప్పి ఒక తొలి దశ పనిని పూర్తి చేసినాం. ఇప్పుడు కాంట్రాక్టర్లు చాలా స్పీడ్గా పనిచేస్తూ ఉన్నారు. రైల్వే కాంట్రాక్టర్ వచ్చి బ్రిడ్జెస్ కూడా పూర్తి చేసినారు. ఓన్లీ కావాల్సినటువంటి యాక్సెస్ రోడ్డు, పక్కన ఉన్నటువంటి సైడ్ బర్మ్స్, పక్క గోడలు కట్టి రీటైనింగ్ వాల్ అంటారు దాన్ని టెక్నికల్గా, రీటైనింగ్ వాల్స్ తోటి మొత్తం మట్టి పోసి డిసెంబర్ 31 వరకు ఎగ్జిట్ 2 దగ్గర, మిగతా ఎగ్జిట్ల దగ్గర వెహికల్స్ దిగడానికి, ఎక్కడానికి ఏ రకమైనటువంటి సర్వీస్ రోడ్కి అప్రోచ్లు ఉన్నాయో అట్లాంటివి పూర్తి చేస్తామని, గత 10 ఏళ్ల నుంచి పట్టించుకున్నటువంటి పాలకుల విషయం లోపల మాదిరిగా కాకుండా నాకు ఓట్లేసి నన్ను అభిమానించి ఒక చదువుకున్నటువంటి వ్యక్తిని పార్లమెంట్కి పంపిస్తే మాకు పని అవుతుంది అనేటువంటి ఏ విశ్వాసంతో అయితే ప్రజలు నా మీద విశ్వాసం ఉంచి మెదక్ నుంచి పార్లమెంట్కి పంపినరో అదే విశ్వాసంతో ఇక్కడే చాలామంది నా మీద పోటీ చేసినటువంటి ఎమ్మెల్సీ ఈయనే దిగిపోతాడు. రోజు ఎగ్జిట్ 2లోనే దిగి ఆయన వ్యాపార సామ్రాజ్యానికి పోతాడు. అధికారంలో ఉన్నారు, 10 ఏళ్ళు వాళ్ళ పార్టీ అధికారంలో ఉంది. ఆయనకు కావాల్సినటువంటి రోడ్లు 100 ఫీట్లు అయితే చేసుకున్నాడు, కానీ ఎగ్జిట్ 2కి కావాల్సినటువంటి ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్ని సరైనటువంటి రీతిలో వేసుకోలేదు. ఆయననే ఈ జిల్లా కలెక్టర్, ఆయననే ల్యాండ్ ఎక్విజిషన్ చేయడంలో ఫెయిల్ అయిండు. ఆయన ఒక 100 ఎకరాల సామ్రాజ్యానికి 100 ఫీట్ల రోడ్లు వేసుకున్నాడు. కొడుకు పెళ్లి చేసుకుంటే ముఖ్యమంత్రి వస్తాడంటే రాత్రికి రాత్రి 100 ఫీట్ల రోడ్లు వేసిర్రు. కానీ ప్రజలకు అవసరం ఉన్నటువంటి ఎగ్జిట్ 2 దగ్గర ఉన్నటువంటి ఈ 2 సర్వీస్ రోడ్ల విషయంలో జిల్లా మంత్రి ఈయనే ఉంటాడు, పటాన్చెరు ఎమ్మెల్యే 10 కిలోమీటర్ల దూరాన్ని ఉంటాడు, ఎమ్మెల్సీ కిలోమీటర్ దూరాన్ని ఉంటాడు. ఎమ్మెల్సీ రోజు ఎగ్జిట్ 2లోనే దిగిపోతాడు, ఎంపీకి పోటీ చేస్తాడు, 100 కోట్లు ఖర్చు పెట్టొస్తుంది. ప్రజలకు ఉపయోగపడే పని విషయంలో మాత్రం టీఆర్ఎస్ పార్టీ నిర్లక్ష్యం చేసినటువంటి ఎగ్జిట్ 2ని నేను గెలిచిన తర్వాత దగ్గరుండి టేకప్ చేయడం జరిగింది. ఈదల్నాగలపల్లి, కొల్లూరు, తెల్లాపూర్ ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కాలనీ వాసులకి, గ్రామస్తులకు అందరికీ కూడా ఇన్ని సంవత్సరాల నుంచి జరిగినటువంటి అసౌకర్యం 26వ సంవత్సరంతో ముగుస్తుందని తెలియజేస్తూ కాంట్రాక్టర్ కూడా చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చినాం. 31st ఈజ్ యువర్ కట్ ఆఫ్ డేట్. ఆ లోపల పని పూర్తి చేసి ఇంకో నెల ముందే చేస్తానని వాదా